డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కోల్కతా అభయ కేస్ మరి ఈ రోజుకి హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసి 12వ రోజు. మరి ఇప్పటికి చాలా మంది డాక్టర్స్ కూడా హాస్పిటలైజ్డ్ అవ్వడం కూడా జరిగింది. మరి నిన్న గవర్నర్కి మెమోరాండం కూడా అందించడం అయితే చూసాం. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కోల్కతా అభయ కేసు మనం చాలా వీడియోస్ చేసాం అప్డేట్స్ పైన. మరి ఈరోజు చూస్తే హంగర్ స్ట్రైక్ 12వ రోజు ఈరోజు. అంటే ఓవరాల్గా మనం స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు చూసుకుంటే ఏం చెప్తారు? ఇది సుప్రీంకోర్టు పరిధిలో జరుగుతోందండి. ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఫామ్ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియానే డైరెక్ట్ చేస్తోంది. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నిన్నటికి సుప్రీంకోర్టులో ఒక స్టాటస్ రిపోర్టు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక పెద్ద బండిల్ ఆఫ్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ని సుప్రీంకోర్టులో ప్రజెంట్ చేశారు. నిన్నటి వరకు జరిగిన సంఘటనలు ఏమిటి, ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ని, దాదాపు 1700కి పైగా సజెషన్స్ వస్తే దాంట్లో దే హ్యావ్ వెరిఫైడ్ అబౌట్ 1500 దిస్ థింగ్. అదే కాకుండా అక్కడ ఒక నోడల్ ఆఫీసర్ని సిబిఐ తరఫున నోడల్ ఆఫీసర్ ఆల్వేస్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఏమేమి చేసింది, ఏమి చేయబోతారనేది ఆ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులతో కాన్స్టెంట్ టచ్లో ఉంది. వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నారు. ఏమైతే సిబిఐ చేస్తున్నారో ఈ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ప్రోగ్రెస్ ఉందో అదంతా కూడా ఆమెకి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నారని సుప్రీంకోర్టులో కూడా ఇది విన్నవించినారు. అదే కాకుండా సుప్రీంకోర్టులో కొత్తగా ఒకటి అంటే డిస్కషన్ జరిగింది ఈ కేసును గురించి సుప్రీంకోర్టులో. అంటే ఒక స్టాటస్ రిపోర్ట్లో సుప్రీంకోర్టు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి పురోగతి ఏమేమి చేశారు, ఎంతమందిని విచారించారు, ల్యాప్సెస్ ఏమి. సుప్రీంకోర్టులో ఇంత క్రితం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కొన్ని ల్యాప్సెస్ని వాళ్ళు కోర్టు ముందు ఉంచారు. అదిను తర్వాత సుప్రీంకోర్టు గమనించిన కొన్ని ల్యాప్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సిబిఐకి ఇన్ఫామ్ చేశారు. ఈ ల్యాప్సెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో కవర్ చేసి తీసుకురమ్మని. సో అవన్నీ కూడా చాలా వరకు చేశారు. చేసిన తర్వాత ఈ ఈ ఈ పరిధిలోనే ఇంకా కొందరు విట్నెస్లు ఏమైతే ముందు వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో లోకల్ పోలీసులు ఫస్ట్లో ఇన్వెస్టిగేషన్లో ఏమైతే వదిలేశారో అవన్నీ కూడా కవర్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్లో కలపడానికి అంటే సాక్ష్యాలు తగిన సాక్ష్యాధారాలన్నీ కూడా కొంతవరకు చేశారు. ఇంకా కొన్ని వందల అంటే దాదాపు 200 చిలుకు ఇంకా 1500 దాకా చేశారు. ఇంకా 200 దాకా సజెషన్స్ ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేస్తున్నారు. ఈ మధ్యలో సుప్రీంకోర్టులోనే ఒక చర్చ వచ్చింది. సీసీ కెమెరాల ఫుటేజ్లు ఎంతవరకు వచ్చాయి, ఏ దాంట్లో పెట్టారు అని. హైకోర్టులో కలకట్టా హైకోర్టులో నిన్నగాక మొన్న 3-4 రోజుల క్రితం ఒక అమ్మాయి కొత్తగా కోర్టులో జాయిన్ అయినటువంటి అమ్మాయి లిఫ్ట్లో వస్తూ ఉంటే లిఫ్ట్లో ఒక అతను ఆ అమ్మాయిని మొలెస్ట్ చేశాడు. మొలెస్ట్ చేస్తే ఇట్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ పోలీస్. కోర్టులో ఉండే వాళ్ళకి చెప్పి తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తే హీ వాజ్ నాట్ అరెస్టెడ్. కోర్టు ప్రాంగణంలో కోర్టు లిఫ్ట్లో కోర్టుకు లిఫ్ట్లు సపరేట్గా, జడ్జెస్ లిఫ్ట్ సపరేట్గా ఉంటుంది, పీపీలు గట్రా వచ్చేవాళ్ళు సపరేట్గా ఉంటుంది, జనరల్గా ప్యాసింజర్స్ కోర్టుకు అటెండ్ అయ్యే అడ్వకేట్స్ మిగతా వాళ్ళు వచ్చే కోర్టుకు ఉంటుంది. ఆ లిఫ్ట్లో వన్ ఆఫ్ ది లిఫ్ట్, చాలా లిఫ్ట్లు ఉంటాయి, ఆ లిఫ్ట్లో కొత్తగా హైకోర్టులో జాయిన్ అయిన అమ్మాయి వస్తూ ఉంటే ఒక అబ్బాయి ఆ అమ్మాయిని మొలెస్ట్ చేశాడు హైకోర్టు లిఫ్ట్లో. వచ్చిన తర్వాత బయట ఆమె షీ గేవ్ వాళ్ళ కొలీగ్స్తో పాటు చెప్పి షీ గేవ్ ఏ కంప్లైంట్. సో వాడు తప్పించుకుపోయాడు. తర్వాత కోర్టులో సరెండర్ అయ్యి హీ హాస్ టేకెన్ బెయిల్. సో అందుకని సుప్రీంకోర్టులోనే డిస్కషన్కి వచ్చి చెప్పారు ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి లిఫ్ట్లో కూడా కెమెరాలు పెట్టి తీరాలి, సీసీ కెమెరాలు. దీన్ని కూడా మానిటర్ చేయాలి. కలకట్టా హైకోర్టులోని ఇది జరిగితే మామూలు ఆఫీసెస్లో ఇంకా ఎన్ని జరుగుతున్నాయో అనేటువంటిది. దీంతో ఏమంటే పబ్లిక్ ఆఫీసెస్లో అన్నిట్లో కూడా సీసీ కెమెరాని అమర్చాలా అనేటువంటిది ఒక డిమాండ్ వచ్చింది. అది కూడా సుప్రీంకోర్టు మామూలుగానే అందరికీ చెప్పారు ఈ విధంగా యూ హ్యావ్ టు ఇన్స్టాల్ సీసీ కెమెరాస్ అని. అదే కాకుండా ఈ కేసులో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది సుప్రీంకోర్టు సాటిస్ఫై చేసింది. ఎస్,
ది ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ కరెక్ట్ లైన్స్, కరెక్ట్గానే పోతున్నారు. బట్ మళ్ళీ 3 వీక్స్ లోపల మాకు ఏమేం జరిగింది అప్డేట్ ఇవ్వాలి, ఇస్తే దాని ప్రకారం మేము మళ్ళీ ఫర్దర్గా కూర్చుంటాం బెంచ్ని. సో ఇంకొక 3 వీక్స్ ఇచ్చారు. ఈ లోపల వీళ్ళకి ఏమైతే స్టేటస్ రిపోర్ట్ అగెనెస్ట్ పార్టీస్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టేటస్ రిపోర్ట్ మాకు ఇవ్వలేదని చెప్తే త్రూ వాళ్ళ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా ఒక్కొక్క కాపీ అందజేశారు. సో ఆ కాపీలు తీసుకొని దానిపైన వాళ్ళు కూడా వాళ్ళ ల్యాబ్స్ ఆఫ్ ఏం ల్యాబ్సెస్ ఉన్నాయి ఏం కథ అనేది సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇంతవరకు ఈ సుప్రీంకోర్టులో జరిగింది, ఇన్వెస్టిగేషన్లో జరిగింది. కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా హిందీ కెమెరాలోనే ఉంటాయి. ఇట్ ఈజ్ ఇన్ ది స్టేటస్ రిపోర్ట్, కానీ అది బయటికి వ్యక్తపరచలేము. ఇది మీరు కావాలంటే అపోజిషన్ లీడర్ అడ్వకేట్స్ వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పారు. ఇంతవరకు జరిగిందంతా కూడా స్టేటస్ రిపోర్ట్లు. ఇది హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉండేటువంటి అపోజిషన్లో ఉండేటువంటి అడ్వకేట్స్కి సర్వ్ చేశారు పీపీ గారు, అదే అడ్వకేట్ జనరల్, ఆయన ద్వారా సొలిసిటర్ జనరల్ ద్వారా వాళ్ళకి ఇచ్చారు. సో ఇంతవరకు జరిగింది ఇదండి. అదే కాకుండా ఇంకో విషయం చెప్పారు, ఈ స్ట్రైక్ని అంతం చేయండి అని చెప్పి ఆర్డర్స్ కూడా ఇచ్చారు, షట్ అవుట్ చేయమన్నారు. సో డాక్టర్స్ కూడా మొన్నటికి మొన్న గవర్నర్స్కి అంత ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు, గవర్నర్లకు కూడా ఈ విధంగా జరిగింది, దీనిపైన స్ట్రింజెంట్ యాక్ట్ చేయాలా, ఇన్వెస్టిగేషన్ సరిగా చేయాలని డాక్టర్స్ కూడా ఈ ఎవరైతే గవర్నర్స్ ఉన్నారో వాళ్ళకు మెమరాండం ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్ట్రైక్ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది కాబట్టి దే హ్యావ్ టు షట్ డౌన్ దేర్ అదే స్ట్రైక్ అని. సార్ ఇప్పుడు ఘటన జరిగి 2 నెలలు దాటింది కదా సార్, ఈ రోజు వరకు చూసుకుంటే సిబిఐ కూడా దీని ఇన్వాల్వ్ అయ్యింది కదా, అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అందుకే కదా వాళ్ళు చేసిన ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసేటువంటి ఏదైతే ఉందో, కనెక్ట్ చేసే ఈ క్రైమ్కి ముద్దాయిలకి క్రైమ్కి కనెక్ట్ చేసేటువంటి ఆధారాలను ముందు లోకల్ పోలీసులు చాలా విడిచిపెట్టారు. క్రైమ్ సీన్లు కూడా డిస్టర్బ్ చేశారు. అవన్నిటి కూడా ఒక కొలిక్కి తెచ్చి ఆ ఇన్వెస్టిగేషన్లో ల్యాప్సెస్ ఏమైతే ఉన్నాయో దానిని ఒక ఎండుకు తెచ్చి ఈ సజెషన్స్ ఏమైతే ఇచ్చారో దాని ప్రకారం దాదాపు 1500 పైగా, అంటే పోయిన 3 వారాల్లో 1500 పాయింట్లు దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్. అంటే ల్యాప్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసి సుప్రీంకోర్టుకు సజెస్ట్ చేసి ఇచ్చారు. చాలామంది విట్నెసెస్, అంటే పబ్లిక్ విట్నెసెస్, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు జరిగిన విట్నెసెస్ అందరిని కూడా ఎగ్జామిన్ చేసి క్షుణ్ణంగా రికార్డ్ చేశారు. అదే కాకుండా ఇంతకుముందు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకేం జరుగుతుందో తెలియటం లేదని ఎక్స్ప్రెస్ చేశారు. అందువల్ల ఒక నోడల్ ఆఫీసర్ నియమించి ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా ఈ టాస్క్ ఫోర్స్లో ఏమైతే జరుగుతుందో ఆ జరిగిన విషయాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో ఒక రిపోర్ట్ ఫామ్లో వాళ్ళకి ఇచ్చారు. అది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫర్దర్గా ఇంకా ఏమేమి చేయాలనేది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఒక నోట్ లాగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి. సో ప్రీవియస్ చూసుకుంటే బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీ చెప్పింది, అంటే మీరు ఇవన్నీ ఆపేసేయాలి, బ్యాక్ టు వర్క్ వెళ్ళండి అంటే కూడా జూనియర్ డాక్టర్స్ ఇవన్నీ ఆపలేదు ప్రొటెస్ట్ చేయడం అనేది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా షట్ డౌన్ చేయండి ఈ హంగర్ స్ట్రైక్స్ అని చెప్తే మరి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం ఆపేస్తారంటారా, కంటిన్యూ చేస్తారా అంటారా? డెఫినెట్గా ఆపేస్తారు, ఎందుకంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కదా, డెఫినెట్గా. ఎందుకంటే రేపు ఏదైనా చెప్తే దేశంలో అత్యున్నత న్యాయస్థానం అది, వాళ్లకు ఒబే చేయాల్సిందే. డెఫినెట్గా వాళ్ళదే ఏదో ఆర్గనైజేషన్ ఏదో ఉంటుంది, దాంట్లో కూర్చొని డిస్కస్ చేసుకొని అకార్డింగ్ టు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వీఆర్ టేకింగ్ డౌన్ ది స్ట్రైక్, హంగర్ స్ట్రైక్, వీఆర్ జాయినింగ్ అనేది, వీఆర్ జాయినింగ్ ది డ్యూటీస్ అనేది రేపు మొన్నడు చెప్తారు వాళ్ళు. ఓవరాల్ గా అన్ని దేశాల నుంచి కూడా ఈ స్ట్రైక్స్ కి మద్దతు పలుకుతున్నారు కదా సార్. అస్సాం వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, అంటే 6 to 6 PM ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్. మొన్న ఎప్పుడో 3 days బ్యాక్ కూడా ఒక టోకెన్ స్ట్రైక్ లాంటిది ఆల్ ఓవర్ ఇండియా కూడా కండక్ట్ చేశారు. అంటే ఏం జరుగుతుంది అంటారు సార్ ఇప్పుడు ఈ రోజు వరకు చూసుకుంటే, అంటే మీ అనాలిసిస్ ప్రకారంగా మనం చాలా వీడియోలు చేసి ఉన్నాం కదా, ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడైతే ముందు ఒకటేమిటంటే సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేశారు కాబట్టి వీరు సరైన ఆధారాలు సేకరించలేకపోతారేమో అనేటువంటి భయం ఉండేది, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా ఎందుకంటే ముందు ఆ పోలీస్ ఆఫీసరు ఎఫ్ఐఆర్ కట్టడానికి 17.5 గంటలు డిలే చేశారు ఒకటి, సీన్ ఆఫ్ అఫెన్స్లకి చాలామంది పోయి అక్కడ డిస్టర్బ్ చేశారు ఒకటి, ఇంకోటి ఏమంటే అమ్మాయి ఉన్న పొజిషన్ నుంచి మార్పిచ్చారనేది ఒకటి, అక్కడ బ్లడ్ స్టెయిన్స్, సెమెన్ స్టెయిన్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేశారు, క్లీన్ చేశారు అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ సేకరించి ఇవి ఎక్కడైతే
వదిలేశారో ఇన్వెస్టిగేషన్లో, కావాలని దాన్ని తుడిచారో, అవన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొని వచ్చి అక్కడ విట్నెసెస్ దాదాపు 1500 మందికి విట్నెసెస్ ఎగ్జామిన్ చేశారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఒక లైన్లోనే పోతా ఉంది. కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున్న ఛార్జ్షీట్ వేస్తే ఈ లైన్లో ఇన్వెస్టిగేషన్ జరిగితే డెఫినెట్గా వాళ్ళకి ఎవరైతే నిందితులు ఉన్నారో ఇంకా నిందితులను కరెక్ట్గా ఇంకా ఎంతమంది అని గుర్తించాల్సి ఉంది. అదంతా అయిన తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు. బహుశా 1-2 నెలల లోపల, ఇంకో 2 నెలలు 1.5 నెలల లోపలనే ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత దీనికి ఒక స్పెషల్ కోర్ట్ని వాళ్ళు అపాయింట్ చేసి ఆ ద్వారా ఇన్వెస్టిగేషన్ తద్వారా ప్రాసిక్యూట్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు ఉరి శిక్షో ఇంకొక శిక్షో పడడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.